వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలపై అప్రమత్తంగా ఉండమంటూ హైదరాబాద్ సిసిఎస్ ఎస్ఐజీ మల్లేష్ హెచ్చరిస్తున్నారు. 2 రోజులుగా సైబర్ మోసగాళ్లు హ్యాపీ ఇండిపెండెన్స్ డే పేరుతో చేస్తున్న మోసాలను వివరిస్తూ బి అలర్ట్ అంటున్నారు. హలో ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏంటి ముందుగానే ఇండిపెండెన్స్ డే విషయం చెప్తున్నారు అనుకుంటున్నారా? కాదు, సైబర్ నేరస్తులు దీన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకొని పేటిఎం, గూగుల్ పే లాంటి యాప్ల ద్వారా మీకు రివార్డ్ పంపిస్తున్నాము, క్యాష్ రివార్డ్స్ పంపిస్తున్నాము అని చెప్పేసి 1947, 1857 అనే భారత స్వతంత్రానికి దగ్గరలో ఉన్నటువంటి ఇయర్లను కోట్ చేస్తూ పంపిస్తూ మనకు లింక్స్ పంపిస్తున్నారు. మనం క్యాష్ బ్యాక్ వచ్చిందనే ఒక సంతోషం, అలాగే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చిందనే నమ్మకంతో దాన్ని స్క్రాచ్ చేసినప్పుడు సైబర్ నేరస్తులు మన డబ్బులను లాగేసే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా ఈ 2-3 రోజులుగా ఒక ట్రెండ్ అవుతోంది. పేటిఎంలో కానీ, గూగుల్ పే, ఫోన్పే లాంటి దాంట్లో జరుగుతూ ఉంది. ఒకసారి దీంట్లో చూద్దాం. మనం చూసినట్లయితే ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అనే ఒక మెసేజ్ ఇస్తూ కింద 1971 అని ఉంది. అది మనకు వచ్చినట్టు చెప్తే కింద స్క్రాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి నెక్స్ట్ స్టెప్ చేసి సెండ్ చేయమని చెప్తున్నారు. ఎప్పుడైనా మనకు గిఫ్ట్ కానీ క్యాష్ బ్యాక్ కానీ వచ్చినప్పుడు మనం స్క్రాచ్ చేసినట్లయితే మనకు అమౌంట్ డిఫాల్ట్గా మన అకౌంట్లో యాడ్ కావాలి. అలా కాకుండా ఎప్పుడైతే మనల్ని ఓటీపీ అడగడం, యూపీఐ కోడ్ అడిగారు, లేకపోతే మనకేమైనా డీటెయిల్స్ అడుగుతున్నారంటే అప్పుడు ఖచ్చితంగా మనం అనుమానించాల్సిన అవసరం ఉంది. అది సైబర్ నేరస్తుల వల అని. కాబట్టి మిత్రులారా, ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఎలాంటి మోసాలకి గురి కాకుండా జరుపుకుందామని ఆశిస్తూ ఇట్లు మీ గడ్డం మల్లేష్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, సిసిఎస్, హైదరాబాద్. భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీని బీజేపీ విలీనం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేసీఆర్ పథక రచన పూర్తి చేసి ఎమ్మెల్యేలను రేపు రాత్రి విదేశీ క్యాంపుకు తరలిస్తున్నారు. విలీనానికి బీజేపీ పచ్చ జెండా ఊపిన వెంటనే ఎమ్మెల్యేలను నేరుగా ఢిల్లీకి తరలించి కమలం కండువా కప్పేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. అందులో భాగంగా ఎమ్మెల్యేలందరికీ కొత్త సిమ్ కార్డ్స్ పంచిన కేసీఆర్ విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి తిరిగొచ్చి లేపే బీజేపీలో విలీన ప్రక్రియ పూర్తి చేయాలని శరవేగంగా అడుగులేస్తున్నారు. 2024 PK2 అనే గ్రహశకలం కాసేపట్లో భూమి సమీపానికి రానుంది. ఈ రోజు రాత్రి 12 గంటల సమయంలో గ్రహశకలం భూమి సమీపానికి రానుందని నాసా తెలిపింది. గంటకు 31,380 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణిస్తోందని పేర్కొంది. 83 అడుగుల పొడవుతో సుమారు ఓ చిన్న భవనమంతటి సైజులో ఉండే ఈ శకలం భూమికి 12 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తుందని వివరించింది. తరచూ భూకక్షలోకి వచ్చే ఆస్ట్రాయిడ్స్ను అటెన్ గ్రూప్గా పిలుస్తున్నారు. ఇది కూడా ఆ గ్రూప్కి చెందినదిగా నాసా తెలిపింది. ఖమ్మంలోని హనుమాన్ గుడి సమీపంలో ఉన్న దోనెపూడి మహేష్ బాబు ఆదివారం రాత్రి ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు వేడి నీళ్ల కోసం హీటర్ ఆన్ చేసి ఫోన్ మాట్లాడుతూ నీటిలో పెట్టాల్సిన హీటర్ను చంకలో పెట్టుకోవడంతో షాక్ కొట్టి మృతి చెందారు. కోడి వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేయడంపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏలూరు జిల్లా భీమలోడులో పోలీసులు లింగంపాడు ప్రాంతంలో చేపల చెరువులకు తరలిస్తున్న కోడి వ్యర్థాల లారీలను అడ్డుకున్నారు. చేపల వినియోగదారులను వ్యాధులకు గురిచేసే కోడి వ్యర్థాలపై ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. లింగంపాడు ప్రాంతంలో చేపల చెరువులకు తరలిస్తున్న పలు లారీలను భీమడోలు పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. వాటిని భీమడోలు పోలీస్ స్టేషన్కి తరలించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ.